నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆ విభజన తాలూకా గాయానికి కొంత ఆయింట్మెంట్గా మనకి ప్రత్యేక హోదాని అయితే నాటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది, హామీ ఇవ్వటం జరిగింది. అయితే దాన్ని అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చట్టంలో పెట్టలేదు. ఇంకా దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద రకరకాలుగా మాట్లాడారు. 2016లో అనుకుంటా సీమాంధ్రుల ఆత్మగౌరవ సభను పెట్టి ప్యాకేజీ ఇచ్చినప్పుడు పాచిపోయిన లడ్డూలు అన్నారు, మన ఎంపీలు కొంత కారం పూసుకోండి అన్నారు. సో ఇన్ని మాటలు మాట్లాడారు. అయితే నిన్న ఒక జాతీయ మీడియా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా అసలు ప్రత్యేక హోదా అనే అంశం మోడీ గారి పరిధిలో లేదు, ఆ సమస్య సృష్టించింది కాంగ్రెస్ పార్టీ, సో ఆయనకైతే దానికి సంబంధం లేదన్నారు. మళ్ళీ అదే వాక్యంలో ఆయన అన్న మాట ఏంటంటే కొంత అప్పుడు డీల్ ఇవ్వటం జరిగింది, ఒక డీల్ ఆఫర్ చేశారు కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు ఆ డీల్కి. ఇంకా దాని తర్వాత అసెంబ్లీలో మంత్రులు క్యాబినెట్ ఒప్పుకున్నారని చెప్పారు. అంటే ఒకే వాక్యంలో రెండు పరస్పర విరుద్ధమైన మాటలు అయితే మాట్లాడటం జరిగింది. సో ఏమంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా మీద ఆయన మాటలను చూస్తే ఏమంటారు? వాళ్ళ అభిమానులు బాధపడిపోయి నేను మాట్లాడేది తెలుగు ప్రజలందరి కోసం, ముఖ్యంగా యువతరం కోసం. వాళ్ళ అభిమానులు యువతరంలో ఎవరున్నా ఆత్మగౌరవం ఉన్న బిడ్డ ఎవడున్నా తెలుగు బిడ్డ ఖచ్చితంగా, ఎందుకంటే దేవుడు వాళ్ళ భవిష్యత్తు, మన దేవుడు వెంకటేశ్వర స్వామి కంటే వాళ్ళ భవిష్యత్తు కంటే వాళ్ళ ఆత్మగౌరవం అంటే హక్కుల కంటే కూడా ప్రపంచంలో ఎవడో ఎక్కువ కాదు. కడుపు మండిపోతా ఉందని నేను అది చూస్తూ ఉంటే కూడా దాని మీద జీవితం పెట్టాం. ఎంతో కొంత వచ్చింది. ఢిల్లీలో వెంకయ్యనాయుడు గారిని 100,000 మంది ధర్నా చేసి 35 మంది మంత్రులు ఆయన మీటింగ్ పెట్టుకుని ఆఖరికి ఏమన్నా అంటే నేను వచ్చేటప్పుడు ఏదో ఒకటి పట్టుకొస్తాను, ఎంతో కొంత కాయలోని చెట్టు మీద రాయలు వేస్తున్నారు అనుకున్నారా ఏదో అనుకుని ఏదో ఒకటి చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టాం. అది కాకుండా రాజ్నాథ్ సింగ్ గారిని, నితిన్ గడ్కరీ గారిని, చిన్నవి మొత్తం అందరూ సరే ఏదో ఒకటి ఎంతో కొంత వచ్చింది. సరే వాటి ఎందుకంటే అడిగేవాళ్ళు లేరు. వీళ్ళు ఎవరైనా ఉద్యమం చేశారండి? పార్టీలు తెలుగుదేశం, వైకాపా వీళ్ళు ఎవరైనా వచ్చారా? రాష్ట్రంలో మొట్టమొదటిగా ఉద్యమం మొదలుపెట్టాం. ఢిల్లీలో వెళ్ళాము 100,000 మందితో. ఆ తర్వాత అంటే వామపక్షాలు కలిసి ఉన్నాయి. రామకృష్ణ గారు ప్రధాన కార్యదర్శిగా, నేను అధ్యక్షుడిగా, తర్వాత సిపిఎం మధు గారు కలిసి మేము వెళ్ళాం. తర్వాత శాఖ శైలజనాథ్ గారు, అలాగే రఘువీర్ రెడ్డి గారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఆయన కూడా అవుట్ రైడ్ కన్నా డాక్టర్ గారు ఢిల్లీలో ఫైట్ చేశారు. ఇట్లా జరుగుతుంటే ఇంత గట్టిగా ఉద్యమం సాగుతుంది. రాష్ట్ర బంధు చాలా మంది తెలియదండి. ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత మొట్టమొదటి రాష్ట్ర బంధు పిలిపించాం మేము. అంటే లేదా శ్రీనివాస్ ఎవడో లేదా రామకృష్ణ ఎవడో అనుకోలేదు. రాష్ట్ర ప్రజలు ఏకమైపోయారు. రాష్ట్ర బంద్ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి బంద్ చరిత్రలో రికార్డ్ అయి ఉంటుంది. అది బంద్ అద్భుతమైన సక్సెస్ అయింది. మమ్మల్ని చూసారు దాంట్లో ఒక ప్రజలకున్న కసి చూసి ఆ కసిని నాశనం చేస్తే దుర్మార్గులు దారుణాలు చేసే వాళ్ళ గురించి కాదండి. ఎందుకంటానంటే కడుపు మండిపోయి మాట్లాడుతున్నాను. ఒక్కొక్క నాయకుడు దాన్ని వంచారు, నాశనం చేసి భావితరాలను నాశనం చేశారు. పాయింట్కి వస్తా. మేము ఆ రోజు ఉద్యమం చేసిన తర్వాత తెలుగుదేశం అడుగుతా ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు వస్తుంది త్వరలో ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు. తర్వాత ఏరు దాటిన తెప్పతగలెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ తర్వాత గట్టిగా మేము నిలదీసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 నెలల తర్వాత 10వ తారీఖున ఒక దీక్ష శిబిరం పెట్టారు. మీరు చూసుంటారు. 2015 ఆగస్టు 10వ తారీఖు వైకాపా పెట్టింది. మేము సంవత్సరం ముందే రామకృష్ణ గారు రాష్ట్ర జైల్లో ఉన్నాడు. ఎన్ని రోజులు తెలుసా మీకు? 14లో 2014 మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి కార్యదర్శి రామకృష్ణ గారు రాష్ట్ర 8 రోజులు జైల్లో ఉన్నాడు. భయంకరంగా మమ్మల్ని చేతులు ఇరిసేశారు. ఇవాళ ఈ గోడలో టైప్ 2 నేను చెప్తున్నాను ఎంత దుర్మార్గంగా పాలన సాగిందంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్. పోనీ ఆ తర్వాత ఎందుకంటానంటే గట్టిగా చేస్తే సరే ప్యాకేజీ అన్నారు. అప్పుడు పాపం కళ్యాణ్ బాబు గారు 2 సంవత్సరాలు ఎక్కడున్నారో తెలియదండి. ఏదో స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ సినిమాలు నటించుకుంటూ ఉంటారు. తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత వచ్చి అక్కడ కాకినాడలో మీటింగ్ పెట్టి గట్టిగా మాట్లాడారు. పాచిపోయిన లడ్డూలు అన్నారు, వెంకయ్య గారిని తిట్టారు భయంకరంగా. అంటే ఎవరన్నా కానీ ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు మళ్ళీ అనంతపురం ఎక్కడికి వెళ్ళి ఇది మా ప్రత్యామ్నాయం లేదు అన్నారు. అంతకుముందు ఏమన్నారు? ఉత్తరాది దక్షిణాదికి అన్యాయం చేస్తుంది, దుర్మార్గం చేస్తుంది, పాపం అహంకారం నశించాలి అన్న దమ్ము నిజాయితీగా మాట్లాడాడు ఆయన. ఎన్ని మాటలు మీరు యాక్చువల్గా మాట తిప్పను, మడం తిప్పను, ప్రాణం అన్నా పోతుందని ఒక నిజాయితీ గల బిడ్డగా ఆ రోజు ఉండేవాడు ఆయన. ఇవాళ ఇంకోటి కూడా అన్నారు,
హిందీని రుద్దటం ఏంటన్నారు ధైర్యంగా. అది నిజాయితీ గల మాట. ఏది ఈ అబద్ధాల అవాస్తవాల దుర్మార్గం మాటలు కావి, అది నిజాయితీ ఉన్న మాట. ఇంకోటి కూడా అన్నారు, ఒక్కటి కూడా అది ఒకటే కాదు, ఆమరణ దీక్ష చేస్తా అన్నారు ప్రత్యేక హోదా కోసం. అంటే ప్రాణం పణంగా పెడుతున్నారు. ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. దొంగ నాటకాలు దొబ్బవు. ఎందుకని? ప్యాకేజీ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్యాకేజీలో ఏమీ లేదని తెలిసిన తర్వాతే ఇవన్నీ ఆయన చెప్పాను. కసితో నిలబడ్డాడు ఆయన, మామూలు మనిషిగా నిలబడలేదు. ఆ తర్వాత దాటిపోయి ఈ బీజేపీ ఎవరి పార్టీ, అది హిందీ వాళ్ళ పార్టీ, హిందువుల పార్టీ కూడా కాదని క్లారిటీ ఇచ్చేశారు ఆయన. ఎంత నిజాలు మాట్లాడారంటే అలాగా ఒక్కటి కాదండి, అనేక వాస్తవాలు మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఆ ఎంపీలని ఒంటికి మీద మాట్లాడి ఒంటికి కారం రాసుకుంటే సిగ్గు ఉందా అన్నట్టు కూడా మాట్లాడారు. సిగ్గు శరం ఉంటే నిజంగా ఆ ఎంపీలకి బుద్ధి జ్ఞానం ఉంటే అని తర్వాత జనం గట్టిగా తిట్టారు. ఇప్పుడు కూడా ఉన్నారు కదా ఎంపీలు, 36 మంది ఉన్నారు కదా, 36 మంది ఉన్నారు కదండి. ఏ పార్టీలన్నా కానివ్వండి, సిగ్గు శరం ఉంటే ఆయన మాటలే నేనన్న మాటలు కాదు, శరం ఉంటే ఒంటికి కారం రాసుకుంటారా, ఇంకో పసుపు రాసుకుంటారా, రాసుకోమనండి అని వాళ్ళ అభిప్రాయం. ఓకే సార్, రాజకీయ పార్టీలని నిందిద్దాం. రాజకీయ పార్టీలు ఈ సర్వనాశనం చేయడానికి ముఖ్యమైన అన్ని రాజకీయ పార్టీలు ఎందుకంటాను కాదండి, అయిపోయింది. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేశారో ఆయన ఏం పెట్టుకున్నారు, బయటకు వచ్చారు. సరే రాజకీయ నిర్ణయాలు దీనికోసం వచ్చారా లేదా రాజకీయ నిర్ణయం కోసం వచ్చారా, కాంగ్రెస్ పార్టీతో కలిసారా, డిఫరెంట్ ఇష్యూ. రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా కోసం ఇస్తానన్నారు, వస్తే మొదటి సంతకం అన్నారు, సభకు వచ్చారు, మాట్లాడే సంతోషం. ఆయన మాట్లాడిన తర్వాత ఏదైనా నాలెడ్జ్ ఉందా, ఎందుకు వాస్తవాలు చెప్తున్నారు? అజ్ఞానం అన్నా అనుకోవాలి కొంతమంది, లేకపోతే నమ్మక ద్రోహం అని నయవంచం చేసేవాళ్ళు అబద్ధాలు ఎందుకు చెప్తారండి? ఆ రోజు ప్యాకేజీ అన్నారు, ఫ్రూటైల్ ఎక్స్, ఎవరికి ఫ్రూటైలు, ఈయనకి ఫ్రూటైలు, ఈయన సినిమాలకు ఫ్రూటైలు. తెలుగు జాతి బిడ్డలకి నమ్మక ద్రోహం చేయడానికి ఇలాంటి వాళ్ళు కొంతమంది తయారవుతున్నారు. నేను ఎవరిని పేరు చేయాల, చంద్రబాబు గారు చాలా గట్టిగా పోరాడడం. 2018లో వచ్చారు, అందరికీ మాట్లాడారు. 2019లో జగన్ అసెంబ్లీ తీర్మానం, నేను ఒకటి చెప్తాను, రికార్డు కావాలి నాకు అది. 2018 మార్చిలో శాసనసభ ఆ ప్యాకేజీ లేదు, గాడిద గుడ్డు లేదు. ఈయన శాసనసభ ఆమోదించినట్టు క్యాబినెట్ ఆమోదించండి. ఈ నాలెడ్జ్ ఉండాలి. ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? మీరు కావాలంటే మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెట్టేసేయండి. ఆదాని గారు తాకట్టు పెట్టను, ఇంకోటి తాకట్టు పెట్టను, వీ డోంట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్. మీరు తాకట్టు పెట్టుకోండి వ్యక్తిగతంగా, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఒప్పుకోరు. ఇవాళ ఎవరి కోసం ఎవరిని తాకట్టు పెడతాను? మాట్లాడితే మతాన్ని, కులాన్ని, ఉప ప్రాంతాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి ఎవరికి చేస్తున్నారు? ఎన్నాళ్ళు నేను ఓపిక పెట్టేది నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు ఓపిక పెట్టాలి? అయిపోతే అసెంబ్లీలో తీర్మానం సెప్టెంబర్ 19 అనుకుంటా తీర్మానం అయిపోయింది. ఏమని? తప్పు, అది మా ప్యాకేజీ రాలేదు. శాసనసభ ఫైనల్ తీర్మానమే వ్యాలిడ్. ఇవాళ ఈయన 2వ క్లాస్ ఫెయిల్ అయితే 2వ క్లాస్, తర్వాత 6వ క్లాస్ పాస్ అయితే 6వ క్లాస్ పాస్ అయిందని చెప్పుకుంటారా? లేదా 2వ క్లాస్ ఫెయిల్ అయిందని చెప్పి జనాలందరికీ మాయ మాటలు చెప్పి చెవులో క్యాబేజీ పువ్వు పెట్టి కాలిపర్లు పువ్వు పెట్టి వెళ్తారా? మోసం చేయడానికి నేను అడుగుతున్నాను. అయ్యింది తీర్మానం. ఆ రోజు అసెంబ్లీ దాంట్లో ఉన్నాం, బయట ఉన్నాను. అంతలో గట్టిగా రాగానే విష్ణుకుమార్ రాజు గారు లోపల కూర్చుని ఏదో డిస్కషన్ అవుతుంది. ఆమోదం తెలిపారు. ఏమండి థ్యాంక్స్ అండి, మీరు అవతల మోడీ గారు కష్టం ఏదో తెలుగు బిడ్డగా కమ్ వాట్ ఎవర్ అండి. విష్ణుకుమార్ రాజు గారు కొంచెం బోల్డ్గా మాట్లాడతారు, తెలుగు బిడ్డగా. నేను థ్యాంక్ఫుల్. మీతో వ్యక్తిగతంగా మాట్లాడారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది. నేను అనుకున్నానండి మీరు ఉండగానే అని మాట్లాడి అప్పుడే తీర్మానానికి బీజేపీ సభ్యులు కూడా ఆమోదించారు. మోడీ గారు తెలుగు బిడ్డ కసి కమ్మాటర్ తిట్టకపోవచ్చు, ఆయన ఉద్యమాలు చేసి ఉండి కారణం వేసుకోండి, ప్రాణం ఆత్మ చేయగలని చెప్పలేదు విష్ణుకుమార్ రాజు గారు. అయినా తెలుగు బిడ్డగా మనకు న్యాయం జరుగుతుంది. మోడీ గారు వ్యతిరేకమని కాకపోయినా నేను బీజేపీ సభ్యుడు ఉన్న ఏకగ్రీవంగా ఆమోదం పొందింది సభలో తీర్మానం. ఇది రికార్డ్ అండి. అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. చాలా మంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మీడియాల వల్ల మేము ఉద్యమం చేయలేదు, ఇదిగే కొంతమంది హక్కుపక్షులు కూడా ఇదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తారీఖున 2019 అధికారంలోకి వచ్చారు. జూలై 15 కల్లా వందలాది మంది, వేలాది మంది విద్యార్థులు తీసుకుని కలెక్టరేట్స్ ముట్టించాం. పెట్టుకోమండి, పేపర్లు 2-3 అన్నా వచ్చినాయి, 90% చూపించలేదు. వీళ్ళ ఒక్కొక్కళ్ళు బయలుదేరతా సిగ్గు ఉండాలి మాట్లాడే వాళ్ళకి. అక్కడి నుంచి మొదలుపెట్టి రాష్ట్రం తిరిగాం. ఏం చేశారు? అంతకు ముందు కంటే ఉధృతం చేశాం మేము, కానీ 99% చూపించలేదు. ఢిల్లీలో నీతి ఆయోగ్లో ఇందాక చెప్పాను మీకు, నితిన్ గడ్కరీ గారి, రాజ్నాథ్ సింగ్ గారికి, మాన్సుఖ్ మండవి గారికి, గిరిరాజ్ గారికి, నిర్మలా సీతారామన్ గారికి వెళ్ళి కూర్చుని పొలం మీద అంత అన్ని ఉద్యమాలు మేము చేస్తే 99% లేదు. అది కాకుండా జైల్లో మేమందరం ఉత్తుత్తి ఒడతూపు లోపల ఏం చేయాలి? రాష్ట్రం అంతా విద్యార్థి యువజన సంఘాలతో కలిపి హిందూపురం, ఇచ్చాపురం వరకు పాదయాత్ర, బస్సు యాత్ర చేశాం. వామపక్ష సంఘాలు, వామపక్షాలు వెన్నంటే నిజాయితీ నిలబడుతుంటే ఆ వామపక్షాలను కూడా తిడుతున్నారు. ఈయన నాకంటే వామపక్షాలతో వెంపర్లాడి పొత్తు పెట్టుకుంది ఎవరండి?
మా ఉత్తరాది అహంకారం నశించాను, ఉత్తరాది వాళ్ళ కాళ్ళు మొక్కింది ఎవరండి? ఓకే. ఇప్పుడు మా బాయవద్ద గారు కాళ్ళు మొక్కారు, తప్పులేదు. పెద్దవాడు కాళ్ళు మొక్కి మళ్ళీ కాళ్ళు అగేసింది ఎవరో, మళ్ళీ మాట్లాడుతుంది ఎవరో, నిమిషానికి ఒక మాట పూటకు మాట, రాత్రి నాట్యం చేసేది ఎవరో. ఆయన పర్సనల్గా చేసుకుంటున్నారు. నా దేశ హక్కుల గురించి మాట్లాడతాను నేను, ఖచ్చితంగా విద్యార్థుల యువతల గురించి కూడా మాట్లాడతాను నేను, చాలా గట్టిగా మాట్లాడతా. మేము ఉద్యమంలో ఉంటే నేను కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిచారు జేఎఫ్సీ కమిటీలో, గౌరవంగా సున్నితంగా తెలుసుకుని. ఎందుకంటే ఆయన ఇవాళ ఏం మాట్లాడతారు, 40,000 కోట్లు ఎంత చిన్నపిల్లలు క్యారీ 1వ క్లాస్ చదువుకుపోయి వచ్చాడు. జిఎఫ్సీ కమిటీ వేసింది ఎవరు? ఆయనే కదా. 74,000 కోట్లు, అది కాకుండా ఇంకో 50,20,000 కోట్లు రావాలన్నారు, ఉమ్మడి అన్నారు. మీటింగ్ పెట్టారు, నిన్న 4 రోజుల కింద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను కేటీఆర్ గారు బాగా బ్రదర్లీ అఫ్లెక్షన్ అన్నారు, కేసీఆర్ గారు గొప్ప అలయబాలకి వెళ్ళి వచ్చారు. అప్పుడెందుకు డిమాండ్ చేయలేదు? అప్పుడెందుకు రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప విషయం స్టేట్మెంట్ ఇచ్చారు, ఎందుకు తెచ్చుకోవట్లేదు? పోనే వీళ్ళు తెలంగాణకి అన్నదమ్ములు సంబంధం, మనకి ఏదో రూపాయి ఎక్కువ తక్కువ అయిపోయింది. ఇది నిర్ణయించకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి కదా. 6 నెలల్లో ఎందుకు చేయించలేదు? కేంద్ర ప్రభుత్వం ఫోన్ కాల్ ఉంది కదండి, ఎందుకు ఇంత మోసం అది? ఓకే, అన్నది గారికి చెప్తున్నాను, చాలా మోసం జరుగుతుంది. ఎన్నాళ్ళు ఆయన గౌరవం ఏంటి గౌరవం నాకు అర్థం కాదు. ఓకే, రాజకీయ పార్టీలు తప్పుల్ని కాసేపు, రాజకీయ పార్టీలు కాదు, మోసం చేశారు, దగా చేశారు. ఇవాళ తెలంగాణ ప్రజలు, ఇప్పుడు తెలంగాణ సాధ్యమైందంటే అది ఒక తెలంగాణ రాజకీయ పార్టీలు మాత్రమే పోరాడలేదు, ప్రజలంతా కలిసి వచ్చారు. పార్టీలు కాదు, ఇంటలెక్చువల్స్ వాళ్ళు మొదలు పెట్టారు. యాక్చువల్గా నో కేసీఆర్ గారు. ఓకే, 1995లో మలిదశ ఉద్యమంలో లేరు. కేవలం తెలంగాణ ఇన్ఫర్మేషన్ ప్రభాకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, కోదండరామ్ గారు లేరు. 2004 వరకు చెప్తున్నానండి. ఆయన పీపుల్ సివిల్ లిబర్టీస్లో ఉన్నారు. ఆ తర్వాత సింహాద్రి గారు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర గారు, కొండ లక్ష్మణ్ బాబుజీ గారు, వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు కేసీఆర్ గారు లేరు. 96-98 వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి వస్తే మీడియా కూడా అక్కడ సహకరించింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.